ఏమైతుంది ఈ తెలంగాణల? అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణల? పోరాడి సాధించుకున్న తెలంగాణల ఈ నిర్బంధాలేంటి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులను శాసనసభలోకి పంపకపోవడమేంటి? ఎవరిని సభలోకి రానివ్వాలో, ఏం బట్టలు వేసుకుని రావాలో అన్ని గాంధీ భవన్ నిర్ణయిస్తే ఈ రాజ్యాంగం ఎందుకు? ఇంకా ప్రజాస్వామ్యం అనే పేరెందుకు? మొన్న రాహుల్, ప్రియాంక గాంధీలు అదానీ మోడీ ఏక్ హే అంటూ టీ-షర్ట్లు వేసుకుని పార్లమెంట్ కి పోవచ్చు, కానీ నువ్వు అదానీ చీకటి ఒప్పందాలు చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి, కానీ మేము అదానీ రేవంత్ ఏక్ హే అని టీ-షర్ట్లు వేసుకుంటే తప్ప ప్రతిపక్షంగా మాకు ప్రభుత్వ చీకటి ఒప్పందాలను ఎండగట్టే హక్కు లేదా అని అడిగిన హరీష్ రావు, రాహుల్ గాంధీకేమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా? అంటే మీరు రాహుల్ గాంధీ చేస్తే ఒప్పైతది, అదే బీఆర్ఎస్ చేస్తే తప్పైతదా? ఈ రోజు అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరగడం కాదు, ముందు దాన్ని అమలు చేయాలనే విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది. ఢిల్లీ కాంగ్రెస్ కి చోరైనా అదానీ గల్లీ కాంగ్రెస్ కి భాయలా అయ్యాడో అని ప్రశ్నించడం తప్ప. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు రెడ్డే. త్వరలోనే నీ సీటుకు ఎసరు రావడం ఖాయం. కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడం తథ్యం.